నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే నకిలీ మద్యం తయారీ డెన్పై పోలీసులు సోదాలు చేయటం, దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. దాదాపుగా కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యాపారం చేశారు ఈ 1 ఇయర్లో. గతంలో కూడా ఆ తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ములకల చెరువులో ఈ యొక్క నకిలీ మద్యం తయారీ కేంద్రం అనేది గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. వాస్తవానికి ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే కలిగిస్తుంది. ఈ అస్త్రాన్ని ముఖ్యంగా దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది కూటమి ప్రభుత్వంపై. ఎవరైతే ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వైన్ షాపులకు, అలాగే బెల్ట్ షాపులకు, కొన్ని బార్లకు కూడా సరఫరా చేయటం అనేది జరుగుతుంది. అసలు వీళ్ళ వెనుక ఉన్నది ఎవరు? ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు ఇప్పటి వరకు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఒకటి అంటే ఇంత జరుగుతున్నా కనీసం ఎవరికీ తెలియదా? అంటే ఒక డాబా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నటువంటి ఆ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ అక్రమంగా నకిలీ మద్యాన్ని తయారు చేయటం, అక్కడి నుంచి రాత్రికి రాత్రే పాల వ్యానల్లోనూ అలాగే ఇతర వాహనాల్లో సరఫరా చేయటం. అంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి పేర్లు కొంతమంది, అంటే వీరి వెనుక ఎవరున్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో లిక్కర్ స్కామ్ బయటపడింది. 5 ఏళ్ల పాటు చేసినటువంటి ఈ యొక్క అక్రమ వ్యాపారం ఏదైతే ఉందో దాన్నంతని కూడా 1 ఇయర్లోనే ఈ వ్యాపారం జరిగింది. దాదాపుగా 5,000 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని తయారు చేసి రవాణా చేశారు, సరఫరా చేశారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి, పరిశీలించాలి. అంటే ఇప్పటి వరకు 14 మందిని గుర్తించినటువంటి ఎక్సైజ్ అధికారులు కానీ, పోలీసులు కానీ అసలు దీనంతటికీ కారకులు ఎవరు, కింగ్ పిన్స్ ఎవరు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా బయటకు వచ్చింది. ఈ డెన్ వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దల అండదండలు ఉన్నాయి అనేది చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకనంటే దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పు. తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 2 వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఆ వ్యవహారంతో ఈ ఇద్దరికి సంబంధం ఉంది. ఈ ఇద్దరు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు. ఒక వ్యక్తి అయితే గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, కేవలం 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సందర్భం. అంటే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనుషుల అండదండలతోనూ అలాగే పార్టీలో ఉన్నటువంటి పెద్దల కనుసనల్లోనూ వారి సహాయ సహకారాల్లోనే ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. ఇప్పుడు దీన్నే వైఎస్ఆర్సీపీ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని అనేక రకాలుగా ఆరోపణలు చేస్తుంది. ఇప్పటివరకు మరి వైఎస్ఆర్సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకులు కానీ చేసినటువంటి ఆరోపణలు కోకొల్లలు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి సమయంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఇది జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం రావటం బయటికి, 2 నాయకులను సస్పెండ్ చేస్తున్నట్లు ఒక కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయటం అనేది కూడా రాజకీయంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయినటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రెస్ నోట్ పత్రికా ప్రకటన అంటే 5/10/2025 ఆదివారం రోజున ఈ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ దాసరిపల్లి జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో
ఓటమి చెందారు స్వల్పమైనటువంటి మెజార్టీతో. అంటే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు అంటే దీని వెనుక చాలా విషయం ఉంది. సాధారణంగా నారా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో కానీ, క్రమశిక్షణ చర్యలు కానీ, క్రమశిక్షణాపరమైనటువంటి అంశాల్లో కానీ చాలా క్లియర్ కట్గా ఉంటారు. ఎవరిని కూడా ఒక ఆరోపణ వస్తే వెంటనే పక్కన పెట్టేయటం అనేది జరగదు. దానికి సంబంధించి రికార్డ్ ఎవిడెన్స్ కానీ పూర్తి స్థాయిలో సమగ్రంగా ఆయన నివేదిక తెప్పించుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన వెంటనే రంగంలో దిగినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైనటువంటి టీంను దీనిపై విచారణ చేయాలని ఆదేశించినటువంటి తరుణంలోనే ఈ ప్రకటన రిలీజ్ అయింది. అంటే రేపు తెలుగుదేశం పార్టీపై ఏ రకమైనటువంటి మచ్చ పడకూడదు, అంటే అతను చేసేటువంటి పనుల్లో మాకు సంబంధం లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటి, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఎన్నో ఆరోపణలు వస్తాయి, ఎన్నో విమర్శలు వినిపిస్తాయి. అటువంటప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కొంతమంది కాపాడుకుంటారు. అంటే కొన్ని పార్టీల నాయకులు త్వరితగతిన యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు ఉండవు. కానీ ఇతని విషయంలో ఏదైతే దాసరపల్లి జయచంద్రారెడ్డి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు ఆయన. తమ్మల్లపల్లి రాయలసీమలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కార్యక్రమాల్లో కానీ, క్యాడర్ని కలుపుకోవడంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి జయచంద్రారెడ్డి ఆయన చాలా కృషి చేశారు. ఆయన మామూలుగానే ఒక వ్యాపారవేత్త. కానీ ఈ డెన్ వెనుక కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఈయనొకరు. మరొక కీలకమైనటువంటి వ్యక్తి A1 అద్దేపల్లి జనార్దన్ రావు. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఈ అద్దేపల్లి జనార్దన్ రావు విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయనకు కొన్ని వైన్ షాపులు ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. డిస్టిలరీ కంపెనీస్తో సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు. అలాగే A2 కట్టారాజు, A3 రాజేష్, A12 కొడాలి శ్రీనివాసరావు. ఇతను గుంటూరుకు తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఈ ములకల చెరువు ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఈ వ్యవహారంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందులోనూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. సాధారణంగా అంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని వెనుక అంటే రైడ్స్ చేయటానికి కానీ, సోదాలు నిర్వహించడానికి కానీ ప్రయత్నం చేయలేదు అనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. సాధారణంగా వస్తాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం పక్కన గనుక అలా ఉంచితే, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఒక మారుమూల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు విలువైనటువంటి మద్యం తయారీ. ఇక్కడ ఈ యొక్క డెన్ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో దాన్ని యథేచ్ఛగా కంటిన్యూ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఎక్కడా కూడా బయట పడకుండా ఆ యొక్క మంచి కంపెనీలకు బ్రాండెడ్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అన్నీ కూడా సమకూర్చుకొని, అంటే బాటిల్ మాత్రం కంపెనీదే, లోపల ఉన్నటువంటి లిక్కర్ మాత్రం వీళ్ళు తయారు చేసింది. అంటే సామాన్య ప్రజలు మద్యానికి బానిసలై రెక్కాడితే కానీ డొక్కాడన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఏదో ఒక పని చేసుకుంటే మనం సాయంత్రానికి ఒక 200, 300 సంపాదించవచ్చు, అందులో ఒక 100 రూపాయలు దాన్ని ఖర్చు చేసి మనం తాగుదాం అనుకున్నటువంటి వారికి ఇది ఒక శాపంగా మారింది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి మరణాలు ఈ యొక్క చీప్ లిక్కర్ వల్ల కానీ, నకిలీ మద్యం వల్ల కానీ వందలాది మంది చనిపోయారు. ఆ కుటుంబాల్లో ఇప్పటికీ కూడా తీరని విషాదం ఉంది. ఎందుకంటే కుటుంబ పెద్దను పోగొట్టుకున్నటువంటి బాధ. కానీ ఇంత రాయలసీమ ప్రాంతంలో ములకల చెరువు అనే ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున డెన్ పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేయటమే కాకుండా అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు సరఫరా చేయటం, అంటే చైన్ నెట్వర్క్ టైప్లో ఇదంతా జరిగింది. దాదాపుగా 10 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ 10 మంది కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులే. తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ఆయా ప్రాంతాల నుంచి జీవనోపాధి నిమిత్తం వచ్చినటువంటి వారిని అక్కడ పెట్టుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళంతా వెనుకుండి మొత్తం నడిపిస్తారు.
ఆ తయారీకి ఉపయోగించేటువంటి పరికరాలు కానీ అన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి, ఒక ఏడాదిలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేశారంటే చూడండి, దాన్ని ఎంతమంది తాగారు, ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా లెక్క తీయాలి. వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వంలో ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా ఇష్యూని తీసుకొని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాలి. కూటమి పెద్దలకు దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు, కానీ తెలిసిన తర్వాత అయినా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కాదు, కానీ వారికి తగినటువంటి గుణపాఠం కలగాలి. చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కూటమిలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారంటే జనసేనకు, బీజేపీకు చెడ్డ పేరే, ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్. మరి ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఒక నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయన మనుషులు ఇదంతా చేశారు, చేస్తున్నారు అనేది వినిపిస్తున్నటువంటి తరుణంలో కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కాదు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా దీని వెనుక ఎవరున్నారు, పార్టీకి కానీ కూటమికి కానీ చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించినటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజా సమస్యగా, ఒక ఇష్యూగా, పబ్లిక్ ఇష్యూగా తీసుకొని దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇంకా వీరి వెనుక ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఇటువంటి డెన్స్ ఉన్నాయి, దాదాపుగా చాలా చోట్ల ఉన్నట్లు గుర్తించారు. అంటే అది తయారీ కేంద్రం, కానీ అక్కడి నుంచి డిప్లాయ్ చేసుకునే విధానం కానీ, దీని వెనుక మరి ఎవరైతే సూత్రధారులుగా, పాత్రధారులుగా వ్యవహరించారో వారందరిపై చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రజా గొంతుకగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఇటువంటి వారు ఎక్కడున్నా సరే వారిని అసలు క్షమించకూడదు, ఉపేక్షించకూడదు, వారిపై చర్యలు తీసుకోవాలి. తీసుకొని దీని వెనుక ఉన్నటువంటి వారిపై కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, మన పని అయిపోయింది, అతను మా పార్టీ కాదు అనిపించుకోవడం కాదు. ఎవరున్నారు, ఏంటి, రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, కొంతమంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కానీ, తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల సపోర్ట్తోనే ఇదంతా నడుస్తుంది అనేది. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీతో కూడా కాస్త సంబంధాలు కలిగి ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వీరికి సంబంధం ఉండొచ్చు. దానిపై కూడా ఫోకస్ పెట్టాలి అనేది వినిపిస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారులతో, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర వీళ్ళంతా కూడా ఒక సమీక్షా సమావేశాన్ని వెంటనే నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఒక హై పవర్ కమిటీని కూడా నియమించింది ప్రభుత్వం. వెంటనే నివేదిక కావాలి, దీని వెనుక ఎవరున్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ ఎందుకు పట్టించుకోలేదు అనేది పూర్తి స్థాయిలో నివేదిక ఇమ్మని అడిగారు. మొత్తం చూడాలి. దీని వెనుక ఇంకా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు బయటపడబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.